ఇంకా కొన్ని రోజులు అయితే మర్చిపోతేనేమో బైక్ ఎట్లుంటుంది ఏంది అని చెప్పేసి కూడా. అంటే ఇప్పుడు వెళ్ళి డైరెక్ట్గా బండ దగ్గరికి ఇప్పుడు. సో ఇట్లాంటి ఒక కంటైనర్లోనే మన బైక్స్ అయితే వచ్చేసినాయి. ఆల్మోస్ట్ నేనైతే 3 నెలల తర్వాత మళ్ళీ మన బైక్ని చూసిన. ఇయో ఇది డ్యామేజ్ అయిపోయింది చూడండి, వాళ్ళు రాసి పెట్టింది ఇక్కడ. ఇంకా ఆస్ట్రేలియాలో మన రైడ్ ఈరోజు నుంచి మొదలెడదామా? ఓ షిట్. ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఈజ్ బయ్యా యాదవ్ అండ్ గుడ్ మార్నింగ్ ఫ్రమ్ మెల్బోర్న్. ఆల్మోస్ట్ ఒక 2 వారాల తర్వాత 2 వారాలు వెయిట్ చేసినాం. నేను ఫస్ట్ వచ్చిన నెక్స్ట్ రోజే సైన్ చేసిన అనమాట. ఇక్కడ డాక్యుమెంట్స్ కొన్ని ఉండే సైన్ చేయాల్సినవి. ఆ సైన్ చేసిన తర్వాత నుంచి 13 రోజులు ఈ రోజుతో కలుపుకొని ఇది 14వ రోజు. సారీ, కరెక్ట్ 2 వారాల తర్వాత అయితే మళ్ళీ మన బైక్స్ గురించి అప్డేట్ వచ్చింది. అప్డేట్ కాదు, మనం ఈరోజు బైక్స్నే మనం ఇక్కడికి తేబోతున్నాం. నాకైతే మాత్రం మస్తు హ్యాపీ ఉన్నది అసలు. ఇది దీనిది గరాజ్ అనమాట. దీనిది ఏంటిది అసలు నిజంగా నాకైతే అసలు నాకు ఇంకా కొన్ని రోజులు అయితే మర్చిపోతేనేమో బైక్ ఎట్లుంటుంది ఏంది అని చెప్పేసి కూడా. అంటే అంత వెనక్కి వెళ్ళిపోయినా నేనైతే. ఏంటి ఆల్మోస్ట్ నేను ఎప్పుడు డిసెంబర్ నుంచి మార్చ్, జనవరి, ఫిబ్రవరి 3 నెలలు, ఆల్మోస్ట్ 90 రోజులు దాటిపోయింది బైక్ని అసలు నేను స్టార్ట్ చేయక. ఈ బైక్ కొన్నప్పటి నుంచి ఏందో కానీ మధ్యలో ఒక 1 ఇయర్ అనుకోండి, ఆల్మోస్ట్ 11 to 12 months వరకు. ఈవెన్ ఇప్పుడు బండితో నేను ఎట్లున్న కాంటాక్ట్లో సేమ్ అట్లనే ఉంది బండి కూడా. అంటే కరెక్ట్గా ఈ బండి చెప్పాలంటే ఒక 1 yearలోనే 45,000 kilometers తిరిగింది. అంటే మనం తిరగని టైంని క్యాలిక్యులేట్ చేయకుండా ఉంటే, ఓన్లీ ఆ రన్నింగ్ టైం ఉంటుంది, అది మాత్రం క్యాలిక్యులేట్ చేస్తేనే. నిన్న ఈరోజు మాత్రం ఫుల్ వర్షం పడ్డది. ఇప్పుడైతే మాత్రం అంతేం లేదు చూడండి, నార్మల్గా ఉన్నది. సూపర్. ఈరోజు కానీ బైక్ వచ్చింది అనుకోండి, ఇంకా రేపు కొంచెం వర్క్ ఉంది బైక్కి సంబంధించింది, అది కంప్లీట్ చేసుకున్నాం అంటే ఎల్లుండి ఆ రౌట్లో ఎల్లుండి మన రైడ్ కూడా ఆస్ట్రేలియాలో అఫీషియల్గా స్టార్ట్ అయిపోతుంది. నేనైతే వెయిట్ చేస్తున్నా ఎప్పుడెప్పుడు బైక్ వస్తుందని. ఇంకో నాకు ఫస్ట్ ఉన్న డౌట్ ఏంటంటే అసలు స్టార్ట్ అవుతుందా లేదా అనేది. నాకు స్టార్ట్ కాదనే అనిపిస్తుంది, ఎందుకంటే ఆల్మోస్ట్ 3 నెలలు అయిపోయింది కదా. ఇన్కేస్ ఒకవేళ స్టార్ట్ కాలేదంటే మేమే ఇక్కడ దగ్గర లేదన్న షాప్కి వెళ్ళేసి బ్యాటరీ తెచ్చేస్తాం, సేమ్ అదే లాంటి బ్యాటరీ వేసేసి స్టార్ట్ చేసేస్తాం, అయిపోతుంది. రేటింగ్ ఉంది నాకైతే. ఎన్ని రోజుల తర్వాత చూస్తున్నాం మన టైగర్ని. నాకు అసలు ఆ బైక్ ఎక్కి కూర్చున్నా ఇట్లా, అంటే ఆ సీటింగ్ పొజిషన్ అయినా ఏదైనా కూడా నాకు అంత కొత్తగా ఉండేటట్టుంది. ఒక 2 రోజుల వరకు అనుకోండి, అంతే. తర్వాత నార్మల్ అయిపోతుంది. సో ఇంకా మనం ఏం లేట్ చేయకుండా ఈరోజు మన వ్లాగ్ని స్టార్ట్ చేసేద్దాం. చాలా రోజుల తర్వాత మళ్ళీ ఈ షార్క్ హెల్మెట్ వేసుకొని రైడ్ చేయబోతున్నా. కార్డో అని అడుగుతున్నారు. కార్డో అంటే ఇదే అనమాట, అంటే బ్లూటూత్ ఇంటర్కామ్. బ్రాండ్ పేరు కార్డో. 4.5 kilometers ఉంది. ఒక 10 minutesలో వెళ్ళిపోవచ్చు. ఇప్పుడు హెల్మెట్ కూడా ఇప్పుడు పెట్టక చాలా రోజులు అయింది కదా, 2 days వరకు కొంచెం ఎట్లా ఉంటుంది, తర్వాత మళ్ళీ సెట్ అయిపోతుంది. ఇలా చూడండి, ఇట్లా జస్ట్ వచ్చినామో లేదో అప్పుడే చినుకులు స్టార్ట్ అయిపోయినాయి. ఇక్కడ షాప్ పేరు ఉంది కదా, ఆల్ టూల్స్ యునైటెడ్ టూల్స్ అని చెప్పేసి. ఇందులోనే ఇప్పుడు ఇక్కడ బైక్స్కి సంబంధించిన టూల్స్ అన్నీ దొరుకుతున్నాయి. ఇక్కడికి ఎందుకు వచ్చినామంటే, కంటైనర్ని మన బైక్లో ఎట్లా వచ్చినాయంటే బాక్సులలో వచ్చినాయి అనమాట. సో ఆ బాక్స్ని ఓపెన్ చేయడానికి ఒకటి ఉంటుంది చూసారు కదా, ఓపెనర్, దానికోసం వచ్చినాం. ప్రతి ఒక్కటి ఉన్నాయి ఈ షాప్లో అయితే. చాలా పెద్ద స్టోర్ ఇది. ప్రతి ఒక్కటి ఇంకా లేదు అనేది ఏమి ఉండదు అనుకుంటా, అన్నీ ఒక దాంట్లోనే దొరికేస్తాయి. ఇప్పుడు ఈ షాప్లో ఆగి ఈ 2 తీసుకున్న ఐటమ్స్ బాక్స్ ఓపెన్ చేయడానికి. ఆ రెండింటికి మాకు 3,500 అయింది. చాలా ఎక్కువ ఉన్నాయి కాస్ట్. ఈడ లొకేషన్ దగ్గరికి కూడా రీచ్ అయిపోయినాం. ఇక్కడికి వచ్చింది ఎందుకంటే ఇది ఉంది కదా వ్యాన్, ఇది రెంట్కి తీసుకున్నాం. ఎందుకంటే నేను మీకు కొంచెం సేపు అయినాక చెప్తా. ఇది ఒక రోజుకి ఇప్పుడు రెంట్కి తీసుకున్నాం. దీని ఒక రోజు రెంట్ వచ్చేసి 110 అంటే ఎంతో మీరే చెప్పండి కింద కామెంట్స్లో. 110 into 57. ఈరోజు మొత్తం ఇంకా అది మన దగ్గరే ఉంటుంది. మనకి ఫుల్ ట్యాంక్ ఇచ్చిండు దాంతో, అండ్ మనం ఎంతైనా యూజ్ చేసుకోండి. మళ్ళీ నాకు రిటర్న్ ఇచ్చేటప్పుడు మాత్రం ఫుల్ ట్యాంక్ ఇచ్చేసేయాలని చెప్పిండు. అన్నీ చెప్తున్నాడు, చూపిస్తున్నాడు. ఇక్కడ అన్నీ కరెక్టే ఉన్నాయి. ఇది ఇట్లా అది అట్లా, పెట్రోల్ ట్యాంక్ అటు సైడ్ ఉంది, ఇటు సైడ్ ఉంది. రివర్స్ కెమెరా ఇప్పుడు ఇక్కడ వచ్చిండే ఈడ. సో మేము ముగ్గురం కూడా ఇప్పుడు ఇక్కడే కూర్చున్నాం. వెనక కూర్చుందాం అనుకున్నా కానీ సీట్ బెల్ట్ లేకుండా వెనక కూర్చోవద్దంటే ఈడ. ఇప్పుడు వెళ్ళి డైరెక్ట్గా బండ దగ్గరికి. ఇప్పుడు డైరెక్ట్ బండి దగ్గరికేనా? టొయోటా. చూడండి, గేర్ సిస్టమ్ కూడా వెరైటీగా ఉంది. స్ట్రైటే అంత 9.9 kilometers ఉన్నాయి. ఇక్కడ కనిపిస్తున్నాయి కదా. సో ఇట్లాంటి ఒక కంటైనర్లోనే మన బైక్స్ అయితే వచ్చేసినాయి. ఏమైనా చూడండి, చైనా ఎయిర్లైన్స్, సింగపూర్ ఎయిర్లైన్స్ అని అక్కడ. సో మంది అట్లా మరి ఏముంటుందో తెలియదు. ఒక క్రాడిల్లో వస్తుంది మంది. 1 2 3 చూడండి మన బైక్.
ఎట్లుందో ఎట్లా వచ్చిందో చూడండి బండి మంది. ఎన్ని రోజుల తర్వాత అయ్యా కెమెరా పోయింది. ఇది చూసిరా పీకేసిరా వీళ్ళు, అదే అర్థం కాలే. కెమెరా ఓడిపోయింది ముందుది. ఇట్లుంది బైక్. అబ్బా బాబా, రెండు బైక్స్కి ఇప్పుడే పేమెంట్ చేసేసినాం. చూపిస్తానండి మీకు క్లియర్గా. వాళ్ళు రాశారు ఒక్కొక్క బైక్. ఇది ఒక బైక్ 855. ఇది నా బైక్ది, ఇది కింద చెర్రీ బైక్ది సేమ్. ఇది సపరేట్ ఛార్జెస్ అనమాట ఇక్కడ. ఆల్మోస్ట్ నేనైతే 3 నెలల తర్వాత మళ్ళీ మన బైక్ని చూసిన. ఇందాక మనం కొన్నాం కదా రెంచ్ అండ్ అంతా అవి కట్ చేసేవి, ఇవన్నీ తీసుకో. ఈ 2 హెల్మెట్ కూడా లోపలే పెట్టినాం మేము. కట్ చేయడానికి మనకి ఇప్పుడు పనికి వస్తాయి ఇది. సో ఇప్పుడు మేము తెచ్చినాం కదా, ఇదైతే పనికిరాదు. ఇది డ్యామేజ్ అయిపోయింది చూడండి. వాళ్ళు రాసి పెట్టింది ఇక్కడ కార్టేజ్, ఇది డ్యామేజ్ అయిపోయింది. ఇది అక్కడ పగిలిపోయింది. నాది మంచిగా ఉంది, చెర్రీది ఎక్కువ వెయిట్ ఉంది కాబట్టి పగిలిపోయినట్టుంది. అబ్బా చూడండి, చైన్ మీదనే కూర్చొని ఉంది వెయిట్ అంతా కూడా. అబ్బా షిట్, అసలు ఇప్పుడు అది ఎట్లుందో కూడా తెలియదు. ఇక్కడ కనిపిస్తుందా మీకు? వెయిట్ మొత్తం కూడా చైన్ మీదే పడ్డది. దాని మీద ఆగింది. కరెక్ట్ ప్యాకింగ్ చేయబట్టుంది. ఇదేంటిది? బంజీ కోడా. ఓకే, ఇవన్నీ కరెక్ట్గా ఉన్నాయి కదా, ఏమో డౌటే. ఇవన్నీ సెట్ చేసుకోవాలి ఇప్పుడు మళ్ళీ. ఇంకా శరీరానికి కూడా ఇది పగిలిపోయింది కింద మొత్తం. ఇవ్వండి, ఇవన్నీ ఇరిగిపోయినాయి. మంచిగా గట్టలే వాళ్ళు ప్యాకింగ్ వాళ్ళు. మలేషియాలో నార్మల్గా ఏదో అట్లా చేసి పడేసారు అంతే ఇది. ఎందుకంటే ఈ ఫ్రేమ్ అంతా కూడా మనకి ఇప్పుడు మలేషియా నుంచే వచ్చింది మొత్తం. నానా తంతాలు పడి చెర్రీ బండి అయితే ఇప్పుడు బయటికి తీసినాం. మన టైగర్ బయటికి తీయాల్సింది, మామూలుగా తీయలేదు అనుకోండి. అసలు చూడండి, ఇదంతా ఇట్లనే ఉంది కదా, అట్లనే తీసేసిన. ఎట్లా అంటే మేము బైక్ ఇట్లా పెట్టి స్టాండ్ వేసి ఉంచి తిప్పి ఇటు సైడ్ తిప్పి మొత్తానికి ముగ్గురం కలిసి కష్టపడితే వచ్చింది. అందుకని మేము వీడియో తీయలేదు. ఘోరం అంతే. ఇప్పుడు మేము ఈ రైలింగ్స్ కూడా డిస్మాంటిల్ చేయాలన్నమాట. అంటే ఇక్కడ డిస్మాంటిల్ చేయడానికి కూడా సపరేట్ డబ్బులు అడుగుతున్నారు. అంటే ఇక్కడే పెట్టేసి వెళ్ళాం అనుకోండి, ఈ డైరెక్ట్ పడేయడం కానీ ఎక్కడైనా తగలబెట్టడం కానీ అట్లా చేయరనమాట. మళ్ళీ దీన్ని డబ్బులు కట్టి వేరే వాళ్ళు ఎవరికైనా చెత్త బుట్టలో పడేయాలని డబ్బులు కట్టాలి వీటికి. అందుకని ఇప్పుడు మేము కార్ రెంట్కి తీసుకొని వచ్చింది. అది మ్యాటర్. ఈ చిన్నపాటి ఇల్లు లాగుంది. వీళ్ళనే ఎంతో కొంతకి డిస్మాంటిల్ చేసుకోమని చెప్తామా? అదే బెస్ట్. అట్లయితే నేను కట్ చేసి మనం తీసుకొచ్చి ఈజీగా డిస్పోజ్ చేస్తాను కూడా డబ్బులు ఇచ్చేద్దాం. డిస్పోజింగ్ చేస్తా ఎంత అవుతుంది అని చెప్పేసి అడగండి. లేకపోతే మీరు మీతో పెట్టుకుంటారా ఇది అని చెప్పేసి అట్లయినా ఓకే. మీ బైక్స్ ఒకటి తీసుకుపోతాం, ఇవి పెట్టుకుంటారా మీ కాడ అంతే. మన టైగర్ని కూడా సేమ్ అదే ప్రాసెస్లో బయటికి తీసేసినాం. కాకుంటే మాకు ఇక్కడ ఒక తాత హెల్ప్ చేసిండు. ఆయన అనుకోండి నన్ను కర్రీ కదా బాతాడు. అబ్బా బాబా, మొత్తానికైతే బయటికి వచ్చేసింది టైగర్ కూడా ఇంట్లో నుంచి. నాకు ఇప్పుడు మెయిన్ డౌట్ ఏంటంటే ఈ చైన్ స్ప్రాకెట్ది ఏమైంది అనేది. ఉందా, కరెక్ట్గా పోయిందా, దాని మీదే వెయిట్ అంత వేసిర్రు. ఒకసారి చెక్ చేయాలి. ఇంజిన్ ఆయిల్ సర్వీసింగ్ ఒకటి, చైన్ స్ప్రాకెట్ ఒకటి, ఇంకా అంతే. ఇంకా బండి ఒకసారి తోలితే తెలుస్తుంది. ఇప్పుడు నాకు ఫస్ట్ వచ్చే డౌట్ ఏంటంటే అసలు స్టార్ట్ అవుతుందా లేదా అనేదే నా డౌట్. టైగర్ ఇన్ ఆస్ట్రేలియా గడ్డ పైన అడుగు పెట్టేసింది అప్పుడే. అంటే ఇప్పటిదాకా టైర్లు కిందికి ఆనుకోలేదు, ఇప్పుడు ఆనుకున్నాయి. అందుకని ఇప్పుడే అడుగు పెట్టిందని చెప్తున్నా. జై శ్రీరామ్. ఈ రైడ్ అంతా కూడా మంచిగా సక్సెస్ఫుల్గా కంప్లీట్ కావాలి. సో ఇప్పుడు నేను కూడా టైగర్ని స్టార్ట్ చేయబోతున్నా. 99.99% స్టార్ట్ కాదు. అంటే స్టార్ట్ అయింది కదా నేను చెప్పిన అంటే స్టార్ట్ అవ్వలేదు కానీ చెర్రీది స్టార్ట్ అవుతుంది ఎప్పుడైనా, నాది స్టార్ట్ కాదు. అందుకని చెప్పి అట్లా చెప్పిన. ఒక్క క్లిక్కి స్టార్ట్ అయింది కదా, సింగిల్ క్లిక్. అదే కెమెరా ఎలా అర్థమండి. ఒక నట్టు వేసి సెట్ చేయాలి. ఇదిగోండి, ఒక్క నట్టు వేసినామంటే ఇది ఎట్లా సెట్ అయిపోతుంది. ఎట్లా ఉడిపోయిందో మరి, ఇది ట్రాన్స్పోర్టేషన్లో ఉడిపోయిందో ఎట్లా ఉడిపోయిందో తెలియదు. వాట్స్ యువర్ నేమ్? లవ్. ఓకే, సో
ఆ బ్రో నన్ను యూట్యూబ్లో పెట్టవా అని చెప్పేసి అడిగిండు. ఊరిని అంతా పొగొస్తున్నా చూడండి, వెనక తేమ అంతా ఉన్నట్టుంది ఇలా. నేను ఒక 5 to 10 minutes ఇట్లానే ఆన్ చేసి పెడదాం అనుకుంటున్నా, మంచిగా సెట్ అయిపోతుంది దాని ఈ లోపట్ల. ఎంత వస్తున్నది ఎంత పొగ. ఇక్కడ హైలైట్ ఏంటంటే ఆస్ట్రేలియాలో నా బైక్ చెర్రీ తోలుతున్నాడు ఫస్ట్, నేను చెర్రీ బైక్ తోలుతున్నా. చెర్రీ కీస్ ఓకే. జై శ్రీరామ్. రైట్, ఇప్పుడు చెయ్యి. ఇటు హైట్ ఉంది కొంచెం, ఒక 40-50 ఓకే. ఇంకొంచెం అయిపోయింది. ఇట్లా ఆగిపోయిన బ్యాటరీ డౌన్ అయిన బైక్లని స్టార్ట్ చేయడంలో కొంచెం నేను ఎక్స్పర్ట్ లేండి. ఉత్తరాఖండ్ రైడ్ నుంచి ఇదే జరుగుతుంది నాకు. అబ్బా, డన్, సక్సెస్ఫుల్లీ స్టార్టెడ్. ఇక్కడ నువ్వు నా బైక్ దోలినా, నేను నీ బైక్ దోలినా ఫస్ట్. ఓహో, ఫ్రంట్ టైర్లో గాలి లేదని చూపిస్తుంది. ఇంకా రూమ్కి వెళ్ళి తర్వాత ఏదైనా. చెర్రీ నీది ఇది పోయింది, నట్టు లూజ్ అయినట్టుంది కదా, ఇరిగిందా? ఇప్పుడైతే మేము డైరెక్ట్గా ఇంకా రూమ్కి వెళ్ళిపోతున్నాం. బ్రో ఉన్నారు కదా ఆయన, మేము ఇప్పుడు రెంట్కి తీసుకున్న వ్యాన్ని అక్కడ ఇచ్చొద్దానికి వెళ్ళిండు. సో ఇప్పుడు ఆ $110 మాకు ఇప్పుడు వేస్ట్గా ఖర్చు అయినట్టే. కానీ మేమేమనుకున్నామంటే ఆగిందా అబ్బా, ఇంకా ఆస్ట్రేలియాలో మన రైడ్ ఈరోజు నుంచి మొదలెడదామా. ఇంకా బైక్కి ఒక 2 ఎక్స్ట్రా పెట్టాల్సింది ఉంది. ఇక్కడ ఒకటి వస్తుంది ఇట్లా జీపీఎస్ది. ఎందుకంటే ఇక్కడ ఆస్ట్రేలియాలో మనం కొంచెం ఇప్పుడు సిటీలో ఉన్నాం కాబట్టి ఓకే, కొంచెం అటు బయటకు అట్టని వెళ్ళాం అనుకోండి, సిగ్నల్ రాదు, ఏం రాదు. ఉదయం నుంచి జల్లు ఇట్లానే పడతా ఉంది. ఓకే, ఇది కొత్త గ్లౌజులు. ఇది ఏంది ఇది ఉందా, ఇది కట్ చేసేసాలి ఫస్ట్. ఎందుకు ఇది ఎవరిదో ఫ్లాగ్ పెట్టుకుంది కూడా. జై శ్రీరామ్. మన బండి స్టార్ట్ చేద్దాం ఇప్పుడు. ఫ్రంట్ టైర్ ప్రెషర్ అంటే తక్కువ ఉన్నట్టుంది. ఇలా కొంచెం కొత్తగా ఉంది నా బండి, దాకా తోలుతున్నా కూడా. బండిలో ఏందో కానీ కొంచెం చేంజ్ తెలుస్తుంది నాకు, అదేందనేది అర్థం కావట్లేదు. నేను బంజీ కార్డ్స్ కూడా కొనాలి టాప్ బాక్స్లకి వీటన్నిటికీ కట్టడానికి. ఇవన్నీ పర్ఫెక్ట్గా తీసుకున్నాకే రైడ్ స్టార్ట్ చేయాలి. ఫస్ట్ రైడ్ ఇన్ ఆస్ట్రేలియా. మన రూమ్ దగ్గరికి వెళ్ళిపోవడమే. ఒక 7-8 kilometers ఉందనుకుంటా. నేషనల్ సేఫ్టీ ఏజెన్సీ అంట ఇది, NSA. మన దగ్గర NIA ఉంటుంది కదా. ఓ షిట్, సడన్గా బ్రేక్ వేసేసరికి గుద్దేసిన పోయి. ఇది ఊడిపోయింది. చెర్రీ అట్ని ఇది ఎట్ట పెడతాం, సీట్ కింద వేసుకొని కూర్చుంటా. ఫస్ట్ క్రాష్ ఇన్ ఆస్ట్రేలియా. ఊడిపోయింది ఇది. అన్న రసం ఉంది, పడ్డది కింద పడ్డది. ఫస్ట్ క్రాష్ ఇన్ ఆస్ట్రేలియా అయిపోయింది. జాగ్రత్త తోలాలి ఇప్పటి నుంచి. బ్రేక్ ప్యాడ్స్ కూడా పోయినాయి నా ఈ బండి, అవి కూడా మార్పిచ్చేసేయాలి మనం. ఉంది రైట్. స్టార్ట్ కావట్లేదా? అదేంది, స్టాండ్ కరెక్ట్ వేసినావా? ఇడిపోదామా? నాకు ఎందుకో టో చేయడం అంతగా రాదు పర్ఫెక్ట్గా, కాన్ఫిడెంట్గా చేయలేను నేను. చేయరానప్పుడు ఏ పనైనా చేయకూడదు. అంటే నేర్చుకుందామని ట్రై చేసినా నేను, ఇట్లాంటి కంట్రీలో నేర్చుకోవద్దులేండి. ఒక్క నిమిషం నేను గేర్లు వేసుకుంటా. ఇంకొంచెం 40. మళ్ళీ స్టార్ట్ అయింది చూడండి.
అమ్మ ఎన్ని కష్టాలు. అసలు బండి లోపల నుంచి బయటికి తీయడానికి మాకు 1.5 hour దాకా టైం పట్టింది అనుకోండి. దగ్గర బ్రేకులు అస్సలు పడట్లేదు. నాది వెనక డిస్క్ ప్యాడ్ మొత్తం పోయింది, గుండు సున్నా అయిపోయింది. ఇగో ఇది ఫ్రీవే అనమాట. ఫ్రీవే అంటే మనకి ఎక్స్ప్రెస్ వే లాగా అనుకోవచ్చు. ఇది సిటీలో ఉంది కాబట్టి దీన్ని లిమిటెడ్ స్పీడ్ 100 స్పీడ్ లిమిటెడ్ 100 కన్నా +5 +6 అని వెళ్ళొచ్చు అనుకుంటా. సో అంతకుమించి ఇంకెక్కువ వెళ్ళకూడదు. వెళ్ళినామంటే టపా అని ఫైన్లు వచ్చేస్తాయి. ఆయన చలి మామూలుగా పెట్టట్లేదు, సంపిడ్చి పెడుతున్నది చలి. నేను 4-5 kilometers అని చెప్పిన కదా, చాలా ఎక్కువ ఉంది. ఇంకా ఇక్కడ మాత్రం మిర్రర్స్ కరెక్ట్గా పెట్టుకోవాలి. 2 సైడ్ల మిర్రర్లు కొంచెం కూడా అటు ఇటు చేయకూడదు. స్పీడ్ పోవాలన్నా భయం అవుతున్నది. ఆడ పైన కెమెరా ఉంది చూడండి. క్రూజ్ కంట్రోల్ ఉంది కదా, ఇట్లాంటి చోట క్రూజ్ కంట్రోల్ మస్తు వస్తుంది. ఇక 100లో పెట్టినావా ఇట్లానే కూర్చోవాలి. ఇంకా బైకులు మాత్రం మస్తు జారుతున్నాయి రోడ్డు మీద, జాగ్రత్తగా చూసుకొని తోలాడ. మళ్ళీ ఇంకా రూమ్కి అయితే వచ్చేసినాం. అండ్ 2 బైక్స్ కూడా ఇక్కడ చూడాలని 2 వారాల నుంచి వెయిట్ చేస్తున్నాం. మొత్తానికి ఈరోజు కుదిరిందనమాట. ఫస్ట్ టీఎస్ బోర్డ్ బైక్ ఇన్ ఆస్ట్రేలియా, ఫస్ట్ టీఎన్ బోర్డ్ బైక్ ఇన్ ఆస్ట్రేలియా. 2 ఫస్ట్ టైం వచ్చింది. మనదైతే ఇంకా తెలంగాణ స్టేట్ పుట్టి కూడా 8 years 9 years అవుతుంది అంతే కదా. సో ఇదైతే ఫస్ట్. అండ్ ఈ మధ్య ఏంటంటే టీఎస్ బోర్డు కాకుండా టీజీ బోర్డు పెట్టాలని చెప్పేసి ఒక పార్టీ వాళ్ళు కూడా చాలా రోజుల నుంచి అపోజ్ చేస్తున్నారు కదా. ఇన్ కేస్ అది మార్చారు అనుకోండి, ఫస్ట్ అండ్ లాస్ట్ అదే అయిపోతుంది. ఇంకా సూపర్. ఇంకా రేపు ఎల్లుండి కొంచెం బైక్స్ అన్నిటికీ రిపేర్ చేయించేది ఉంది. అది చేయించిన తర్వాత మళ్ళీ ప్లాన్ కూడా వేసేసినాం అనమాట. ఇన్ని రోజుల్లో మధ్యలో ఖాళీ ఉన్నాం కదా, ఈ లోపు అంటే ఎక్కడెక్కడికి వెళ్ళాలి, ఏమేమి చూడాలనేది ప్లాన్ అయితే చేసేసినాం. ఇంకా నా దగ్గర ఒకటి ఇండియన్ ఫ్లాగ్ ఇది ఒకటి ఉండే, ఇది ఫ్రంట్ వేసిన కదా, బ్యాక్ ఒకటి వేద్దాం అనుకుంటున్నా. ఇక్కడ ఇది తీసేసి స్టిక్కర్ ఇక్కడ ఇండియన్ ఫ్లాగ్ వేద్దాం అనుకుంటున్నా. మస్తు ఉంటుంది అప్పుడు. సో ఇక్కడితో నేను ఈ వీడియో కూడా క్లోజ్ చేద్దాం అనుకుంటాను. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటే, ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకండి. దిస్ ఇస్ బైస్ అండ్ యాదవ్ అండ్ సీ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. బ్రో చెర్రీ వాళ్ళ సబ్స్క్రైబర్ బ్రో ఉందిగా, ఆ బ్రో బైక్ కూడా ఇక్కడే ఉంది. 3 బైకులు వరుసగా పెడితే సూపర్ ఉంటుంది లుక్. ఇప్పుడు ఇంకా మాకు ఫుల్ ఆకలి అవుతుంది, తిందామని చెప్పేసి పోతున్నాం. నాకైతే ఇప్పుడు నాకు అయ్యే ఆకలికి మంచి మన హైదరాబాదీ చికెన్ బిర్యానీ కానీ మటన్ బిర్యానీ కానీ కుమ్మి పడేయాలని ఉంది. ఇక్కడ దగ్గరలో కూడా ఇటు సైడ్ మనకి ఇండియన్ రెస్టారెంట్స్ ఉన్నాయి. ఒకవేళ కుదిరితే కుమ్మేద్దాం.